హాయ్ ఆల్! ఈరోజు సింపుల్‌గా అండ్ టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఆనియన్స్ అనేవి ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నానండి. వాటితో పాటు పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని అవి ఫ్రై అవుతూ ఉంటాయి. పక్కన మనం ఇప్పుడు మష్రూమ్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇలా వైట్‌గా ఉన్నవి తెచ్చుకోవాలండి. మష్రూమ్స్ ఎప్పుడు కూడా 1 వీక్ లోపే యూజ్ చేసుకోవాలనమాట. తెచ్చుకున్న 1, 2 డేస్‌లో మనం కర్రీ చేసేసుకోవాలి. లేకపోతే పాడైపోతాయి త్వరగా. సో ఆనియన్స్ అనేవి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి 2 టీ స్పూన్స్. అది బాగా పచ్చివాసన అనేది పోయే వరకు వేయించుకొని కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. సో మష్రూమ్స్ అనేవి ఇలా చిన్నగా కట్ చేసుకోండి. సో పిల్లలు కూడా ఈజీగా తింటారు, బావుంటుంది. అండ్ మష్రూమ్స్ వేగిపోయిన తర్వాత కొంచెం వాటర్ అనేది వస్తుంది. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసేయండి. సో ఇది మగ్గిపోయిన తర్వాత మీకు కొంచెం ఆయిల్ అనేది పైకొస్తదనమాట. అప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.